ఎలాంటి వారండి? ఎట్టివారండి? అమ్మా జవాబు అక్కడే ఉంది, మనకు కనబడతలేదు. ఆ దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని సన్నిధిని వెదికేవారు ఎవరో? అయితే ఇక్కడ 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుని దేవుడి వలన నీతి మత్వము నొందును. నీతి మంతుడు దేవుని సన్నిధిని వెదికేవారు ఎవరండి? నీతి మంతుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందినటువంటి వాడు, రెండవది దేవుని వలన నీతిమంతుడుగా మార్చబడినటువంటి వాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని వెతుకుతారు. అర్థమైందండి? కాబట్టి యెహోవా వలన నీతిమంతుడుగా మార్చబడినటువంటి వ్యక్తులు ఉన్నారు, దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునిని ఆరాధన చెయ్యాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పి వీళ్ళు ఆశపడతారు. ఆయనను ఆశ్రయించువారు, నీ సన్నిధిని వెదుకువారు ఎవరంటే దేవుని వలన రక్షణ పొందిన వారు, దేవుని వలన నీతిమంతులుగా మార్చబడిన వారు దేవుని సన్నిధిని వెదుకుతారని చెప్పి వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో దేవుడు ఏం చేస్తాడు? వెదికే వారిని దేవుడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి వచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడని వాక్యం సెలవిస్తుందంటే సంఖ్యాకాండము ప్రభు సన్నిధానంలో 6వ అధ్యాయము 24-27 వచనాలని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. దేవుని సన్నిధిని వెదికే వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఫస్ట్ ఆశీర్వదిస్తాడంట. రెండవది ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? 6వ అధ్యాయం 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? అమ్మ చెప్పండి, ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. రెండవది ఏం చేస్తాడు? కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుణ్ణి మనం వెతికితే, ఆయన సన్నిధికి వస్తే దేవుడు మనకి మేలే చేస్తాడు తప్ప కీడేమీ చేయడనమాట. అంతేకాకుండా యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవది ఏంటి? ఆయన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపచేస్తాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక లైట్ వేశారు. లైట్ వేయకముందు నా బతుకు ఒకలాగా ఉంది, లైట్ వేసిన తర్వాత నా బతుకు ఇంకొక రకంగా ఉంది. లైట్ వేసిన తర్వాత నేను మీ అందరి మధ్యలో ఎలా కనబడుతానంటే వెలిగించబడిన వాడిగా కనబడుతున్నాను. లైట్ వేయకుండా చీకట్లు ఎలాగున్నానంటే చీకటిగా కనబడుతూ ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధికి మనం వస్తే ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేయటమే కాకుండా ఆయన ఏం చేస్తాడు? మనల్ని కరుణిస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు చెప్పండి. దేవుని సన్నిధిని వెదికేవారు ఫస్ట్ ఆశీర్వదించబడతారు, రెండవదిగా దేవుని సన్నిధిని వెదికేవారు రెండవదిగా రక్షించబడతారు, మూడవదిగా దేవుని సన్నిధిని వెదికేవారు ఏం చేయబడతారంటే ప్రకాశింప చేయబడతారు, నాలుగవదిగా ఆయన కరుణా కటాక్షములు మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిని వెతుకుదామా?
మానేద్దామా అనే విషయము మీ మనసులో మీరే ఉంచుకోండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునిని వెదకాలి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, దేవుని మహిమపరచాలని మీరు అనుకుంటున్నావా? అది మీకు క్షేమము. లేదు మీరు వద్దు అనుకుంటారా? అది మీ ఇష్టం, నాదేమీ లేదు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఏంటి అనంటే, దేవుని సన్నిధిని వెదికేవారు వారు చాలా గొప్ప ధన్యులని దేవుని యొక్క వాక్యం ద్వారాగా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రభు నామమునకు మహిమ ఘనత చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగు చేయునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ ఏం కలుగుతుందండి? సమాధానం. సమాధానం అంటే ఏంటి తెలుసా? నెమ్మది, ప్రశాంతత. మీరు ఎక్కడున్నా కూడా అది కలుగుతుంది సమాధానం. ఉద్యోగంలో సమాధానం లేదా? జీవితంలో సమాధానం లేదా? మరి నీ పరిస్థితుల గుండా సమాధానం లేదా? అయితే నీకు దేవుడు ఏం కలగ చేస్తాడంటే కరుణ కలగ చేస్తాడు. రెండవది సమాధానము కలగ చేస్తాడు. మూడవది ఆయన సన్నిధి కాంతిని ఉదయింపచేస్తాడు. అట్లా వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిని వెదిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు ఎవరైనా దేవుని సన్నిధికి రావట్లేదు అనుకోండి, ప్రార్థనకు రావట్లేదు అనుకోండి, దేవుణ్ణి కొంచెం దూరంగా పెట్టారనుకోండి, అలాంటి వారికి మనం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? దేవుని సన్నిధి కాంతి నీ కుటుంబం పైన ప్రకాశింప చేస్తాడమ్మా, నువ్వు దేవుని మందిరానికి రా అని చెప్పాలి. దేవుడు నిన్ను రక్షిస్తాడమ్మా, నువ్వు దేవుడి మందిరానికి రా. దేవుడు నీ జీవితంలో ఆయన ఆశీర్వదిస్తాడమ్మా, నువ్వు దేవుడి మందిరానికి రా. నువ్వు దేవుడిని ఆశ్రయించు, దేవుని సన్నిధిలో ఉండు అని చెప్పి మనం దేవుని సన్నిధిని ఎగ్గొట్టే వారికి చెప్పాలి. ప్రైజ్ లార్డ్. అట్టి వారు ఆశీర్వాదం అందుతారు. దేవుని సన్నిధిలో ఎగ్గొట్టేటువంటి వారిని నేను చూస్తున్నాను. చాలా మంది వారు ఏం చేసినా కూడా బుద్ధి లేదండి. నేను చూశాను, చాలా మందిని చూశాను. దేవుణ్ణి కొంచెం తక్కువగా చూసి, దేవుని సందులో నిర్లక్ష్యంగా ఉండి, దేవుడిని కొంచెం దూరంగా పెట్టి, దేవుని సందులో కుడుకులు ఎలకలాగా కొట్టుకునే వాళ్ళని నేను చూశాను. వాళ్ళల్లో ఏమాత్రము కూడా బుద్ధి నేను చూడలేదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారిని నేను చూశాను. వారు అభివృద్ధి చెందటము, వారు ఆశీర్వదించబడ్డము, వారు రక్షణ పొందడము, వారు నీతిమంతులుగా ఉండడము నేను చూశాను. కాబట్టి ప్రభు సన్నిధిలో వాక్యం ద్వారాగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి కావాల్సింది ముఖ్యమైన ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? దేవుడు. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పర్సన్ ఎవరండి? దేవుడు. ఆయన సన్నిధిలో మనము ఉండాలి, ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. ప్రభు కృప మనందరికీ తోడైంది నడిపించునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 67వ అధ్యాయం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథములు తెరవండి. కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని మనం దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా నాన్నగారు పంటలు సరిగ్గా పండకపోతే, ఈ సౌడు భూమిని నేను కొనుక్కున్నాను, ఈ సౌడు భూమి పంటలు సరిగ్గా పండటం లేదు, ఏం చేయాలరా దేవుడా అని చెప్పి ప్రతి దినము ఆ చేను కొట్టుకెళ్ళి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. చేను కొట్టుకెళ్ళి ప్రార్థన చేసి ఈ సౌడు భూమి పోయి పంట బాగా పండాలని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అప్పుడు ఆ భూమి
దాని ఫలం ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. ప్రైజ్లా. దేవుని సన్నిధికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఉద్యోగం చేస్తే అందులో మీకు ఫలం దొరుకుతుంది. మీరు వ్యాపారం చేస్తే అందులో మీకు ఫలం దొరుకుతుంది. మీరు మరి పంటలు పండిస్తే అందులో మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. గమనించండి ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవునిని వెతుకువారు ఎట్టివారండి? రక్షణ పొందేవారు. దేవుని వెతుకువారు ఎవరండి? దేవుని చేత కరుణించబడ్డవారు. దేవుని వెతుకువారు ఎవరండి? దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడేవారు. దేవుని వెతుకువారు ఎవరంటే రక్షణ పొందేటువంటి వారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మమ్మును దీవించును, భూదిగంతల నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ మనకి దేవుడు అంటే ఏముండాలి? భయం ఉండాలి. రెండవది ఏముండాలి? భక్తి ఉండాలి. దేవుడు అంటే అమ్మో, నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నాకేమైనా నష్టం కలుగుతుందేమో అనే భయం ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మరి దేవుడు నాకేమైనా నష్టాన్ని కలగచేస్తాడేమో అనేటువంటి భయము నీలో ఉండాలి. రెండవది ఏంటంటే భక్తి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా ప్రార్థన చేసుకోవాలి, పరిపూర్ణంగా దేవుని మాటలు వినాలి. ఆ ప్రకారంగా మనం జీవించటానికి సిద్ధపాటు అవ్వాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివారు దేవుణ్ణి వట్టిగా వదిలిపెట్టడు. అట్టివారిని దేవుడు వ్యర్థముగా వదిలిపెట్టడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు నేను కూడా అలాంటి దేవుని మనం ఏం చేయకూడదు? వదిలిపెట్టకూడదు. ఏం చేయకూడదు? వదిలిపెట్టకూడదు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకేం చేస్తాడు దేవుడు? అలాంటి వారిని ఏం చేస్తాడు? దేవుని సన్నిధిని వెదికే వారిని దేవుడు ఏం చేస్తాడో కీర్తనల గ్రంథము 115 దావీదు కీర్తన 12-13 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థుల ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పెద్దవాడవైనా పర్వాలేదు, నువ్వు చిన్నవాడవైనా పర్వాలేదు, నీకు ఉండవలసింది ఏంటంటే దేవుని పట్ల భయం ఉండాలి, దేవుని పట్ల భక్తి ఉండాలి. దేవుడు మిమ్మల్ని మరిచిపోడు. దేవుడు మిమ్మల్ని ఏం చేయడండి? మరిచిపోడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీ పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శత్రువులు నన్ను చుట్టినను
మరణపాశములు మన చుట్టూ ఆవరించినను, మనల్ని చంపాలని వాళ్ళు ప్రయత్నము చేసినను, నన్ను చాలా మంది కూడా చంపాలని చూశారు, నా మీదకి గొడవకు వచ్చారు, నన్ను చాలా మంది కూడా అపహాసించారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగితే శత్రువులందరినీ దేవుడు ఏం చేశాడు? అనిసి పారవేశాడు. దేవునికి స్తోత్రం. అనిచ్చాడు. ఎందుచేతనగా మరణపాశములో మనల్ని ఆయన మనలను మరిచిపోడు, ఆయన మనల్ని విడిచిపోడు. దేవుని యందు భక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయం కలిగి ఉంటే, యెహోవాను ఆశ్రయిస్తే యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా నిన్ను మర్చిపోకుండా నీ మీద కరుణ చూపుతాడు. నిన్ను మరి ఏం చేస్తాడంటే ఆయన కాపాడుతాడు. ఎన్నో రకాలైనటువంటి మేలులు నీకు చేస్తాడు. గమనించండి ప్రియులారా, దేవుని మాటలు వింటున్నా నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో ఈ మాటలను మన హృదయాల్లో ఉంచుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవునిని విడిచి పెట్టకూడదు. దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయము కలిగి, భక్తి కలిగి ఉండాలి. అలాంటి వారిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాము, మన జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని మనకు మనమే పరీక్షించుకోవాలి. మన పిల్లలు, మనము దేవుని సన్నిధిని ఉద్యోగమును బట్టి, లేకపోతే వ్యాపారమును బట్టి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఐహిక విచారములను బట్టి మనం దేవునికి దూరంగా వెళ్లకుండా దగ్గరగా చేరినట్లయితే ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకుంటాడు. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎప్పుడు కూడా త్రోసివేయను, నా సన్నిధిని వెదికే వారిని నేను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయను, నా సన్నిధిలో వారికి సంపూర్ణ సంతోషమును కలగచేస్తాను, నా సన్నిధిలో వారిని నేను ఆశీర్వదిస్తాను, నా సన్నిధిలో వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీర్చడానికి యెహోవా అను నేను సిద్ధముగా ఉన్నాను. నా బిడ్డల పైన ఎవరైతే వ్యతిరేకముగా మరి ఆరోపణలు చేసి రూపిస్తూ ఉన్నారో అలాంటి వారిని నేను జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మనం ఎలా ఉన్నాము ఒకసారి ప్రభు సన్నిధిలో? వ్యాపారమును బట్టి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఐహిక విచారములను బట్టి మనం దేవునికి దూరంగా వెళ్లకుండా దగ్గరగా చేరినట్లయితే ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకుంటాడు. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎప్పుడు కూడా త్రోసివేయను, నా సన్నిధిని వెదికే వారిని నేను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయను, నా సన్నిధిలో వారికి సంపూర్ణ సంతోషమును కలగచేస్తాను, నా సన్నిధిలో వారిని నేను ఆశీర్వదిస్తాను, నా సన్నిధిలో వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీర్చడానికి యెహోవా అను నేను సిద్ధముగా ఉన్నాను. నా బిడ్డల పైన ఎవరైతే వ్యతిరేకముగా మరి ఆరోపణలు చేసి రూపిస్తూ ఉన్నారో అలాంటి వారిని నేను జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మనం ఎలా ఉన్నాము ఒకసారి ప్రభు సన్నిధిలో జ్ఞాపకము చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? యెషయా గ్రంథము, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనమును చూడకుండా
కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందండి? ఈ వాక్యం నాకు అర్థమైందన్న వాళ్ళు చేపకెత్తండి. అర్థమైందన్న వాళ్ళు, నాకు అర్థం కాలేదండి పాస్టర్ గారు అన్నవాళ్ళు చేపాక అర్థం కాలేదా ఏంటి? ఎవరు మౌనం అయిపోయేదేంటి? నా మాటలు అసలు అర్థమవుతున్నాయా అర్థం కాదు, నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు చెయ్యకపోతే అర్థం కాలేదని అర్థమవుతుంది. అమ్మా ఏంటి అసలు? మీరు కూర్చున్నారా లేకపోతే వింటున్నారా లేకపోతే నిద్రపోతున్నారా? నాకే అర్థం కాకుండా అయిపోతుంది. ఇక్కడ దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా తెలుగులోనే కదా చెప్తున్నాడు. సేవకుడు తెలుగులోనే చెప్తున్నాడు, వాక్యం కూడా తెలుగులోనే ఉంది. మరి హిందీలో ఇంగ్లీష్లో నేను మాట్లాడటం లేదు కదా. కాబట్టి అర్థమైందండి? అర్థమైందా? నోరు కూడా మూసేసాడా దేవుడు? అయిపోయి ఏంటి దేవుడి సందులో పోతే అన్నీ మూసిపోతున్నాయి. నేను తెరవాలి కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చదువుతాను. నీతిని అనుసరించి నడుచుచు. ఎలా ఉండాలండి మనం? ఆయన్ని ఎక్కడండి పాస్టర్ గారు, మనకి ఖర్చు టైం ఉంది. నాకు ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంతో కూడిన పని అండి పాస్టర్ గారు. మీరంటే పాస్టర్ గారు అనుకోండి, మీరు చేసుకుంటారు, చేసుకోండి. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీతి అంటే ఎవడండి నీతిమంతుడు? ఎవడు లేడు నీతిమంతుడు. మళ్ళీదో వాక్యం మళ్ళీ అనుసరించండి రా బాబు అని దేవుడు చెప్తూ ఉంటుంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? హితబోధ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఆ చెప్పే వాళ్ళకి ఏం చేస్తారు? హితబోధ చేస్తూ ఉంటారు. మళ్ళీ వేరే బోధ. నీతిమంతుడు ఎవడును లేడు, ఒక్కడేడను లేడు, దేవుని వెతుకువారు కారేమో అని మళ్ళీ ఇంకో వాక్యం పట్టుకుని మనకు బోధిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే నీతిమంతులుగా మార్చబడ్డానికి, దేవుని సన్నిధికి వెళుతున్నాము అని అంటే రక్షణ పొందడానికి, దేవుని సన్నిధిలో వెళుతున్నాము అని అంటే ఆశీర్వదించబడ్డానికి, దేవుని సన్నిధికి వెళుతున్నామంటే దేవుని కరుణా కటాక్షములు పొందుకోవడానికి, దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే ఆయన మనలను కాపాడడానికే, దేవుని సన్నిధికి మనం వెళుతున్నాము అంటే ఆయన మనల్ని మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకోవడానికే. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయని చెప్పి మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం. అంతేకాకుండా దేవుడంటే భయము, దేవుడంటే భక్తి నేర్చుకోవడానికే వెళుతున్నాం దేవుని సన్నిధికి. కాబట్టి ఎలాంటి వారు దేవునిని మరిచిపోలేరు, దేవునిని విడిచిపోలేరు, దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటారు, దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు. కాబట్టి నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు. యథార్థంగా మాట్లాడాలి, ఉన్నట్టుగా మాట్లాడాలి. అంతేకాకుండా నిర్బంధన వలన వచ్చు లాభము ఉపేక్షించుచు. అంటే మనకేదైనా అనవసరమైనటువంటి లాభం వస్తుందనంటే దాన్ని మనం వదిలిపెట్టేసుకుంటూ లంచము పుచ్చుకొనకుండా. లంచం వేరు, నిర్బంధనగా వచ్చేటువంటి లాభము వేరు. ఉదాహరణకి ఒక వ్యక్తి సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు ఇసుక మీద లాభం వస్తుంది, కంకర మీద లాభం వస్తుంది, మరి అదేవిధంగా మరి సిమెంట్ మీద లాభం వస్తుంది, కమిషన్ వస్తుంది, షాపుల్లో ఏమైనా సామానాలు కొన్నా లాభం వస్తుంది. ఇది ఏంటంటారంటే దీన్ని నిర్బంధన వలన వచ్చు లాభం. ఒక యజమానుడు మనకి ఏదైనా పని అప్పగించినప్పుడు ఎలా చేయాలి? నమ్మకముగా పని చేయాలి. అందులో లాభం ఆశించి కాకుండా నమ్మకంగా పనిచేయాలి. లంచం అంటే ఏంటి? నువ్వేదైనా పని చేయించుకుంటూ ఉన్నప్పుడు అందులో లంచము ఆశించటము. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని
హత్యను మాట వినకుండా, చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములన నివసించును. ప్రైజ్ లార్డ్. అబ్బా, ఎంత చక్కని మాట అండి. ఎక్కడ ఉంటామనండి మనం? ఉన్నతమైన స్థితిలో ఉంటాం. చాలా మంది అంటారు, లంచం పుచ్చినందుకే ఇంత గొప్ప బిల్డింగ్ కట్టాడు, అనవసరమైన డబ్బును ఆశించినందుకే ఇంత గొప్పగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు అంటే. లేదు లేదు లేదు, దేవుడు యథార్థ వృద్ధిలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించును గాక, వారిని రక్షించును గాక. మేన్ అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరండి? 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 కూర్చున్న వాళ్ళందరూ ఎవరండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు అమ్మా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు అమ్మా? ఎవరు? ఒక ఆమె అడిగాడు, అమ్మ నువ్వు దేవుని జంతు వస్తున్నావు కదా, నువ్వెవరమ్మా? నేనే పాటు, నేను పనికిమాలలోనే నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవని దేవుడు చెప్తా ఉంటే ఈమెం చెప్తుంది? ఎవరు చెప్తున్నాడు అన్నమాట? అలాగే చెప్పు, నువ్వు ఆశీర్వదించబడినని చెప్పుకో. సాతాను గారు చెప్తాడు అన్నమాట. కాబట్టి మనమందరం ఎవరమండి? యెహోవా వలన ఆశీర్వాదము నొందిన వారము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెద్దాం. దేవుని కృప మనందరికి తోడేండును గాక. ఈ మాటలు వింటున్నా మనం అందరం దేన్ని మానకూడదు?